హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా కేక్ని ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ నేను 3 eggs తీసుకొని బిస్కెట్తో బాగా బేక్ చేసుకున్నాను. ఈ కేక్ చాలా ఈజీగా ఇంటి దగ్గర చేసుకోవచ్చండి. బయట కొన్న ప్లెయిన్ కేక్స్ కంటే ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు ఎప్పుడు అడిగినా ఇలాగే చేసి పెడుతూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో 3 ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలని విస్కర్తో అందులో కొంచెం ఒక 50 grams ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఎటువంటి ఫ్రాగ్రెన్స్ లేని ఆయిల్ అనమాట. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే సరిపోతుంది మనకి. అండ్ దీంట్లోనే 100 grams ఆఫ్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని షుగర్ పౌడర్ బాగా మెల్ట్ అయ్యేలా బీట్ చేసుకోవాలి. షుగర్ అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెం మైదా వేసుకోవాలండి. నేను 250 grams ఆఫ్ మైదా తీసుకున్నాను ఈ క్వాంటిటీకి. నేను కొంచెం కొంచెంగా మైదా వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో ఎలా అయితే చూపిస్తానో అలాగే మనం బీట్ చేసుకోవాలండి. చూడండి, కంప్లీట్గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. మీరు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండు కలిపి వేసుకోవచ్చు. నేనైతే బేకింగ్ పౌడర్ మాత్రమే వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో ఫ్లేవర్ కోసం నేను పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. మీరు కావాలితే వెనీలా వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. సో పైనాపిల్ ఎసెన్స్ వేసాను కాబట్టి లైట్ ఫుడ్ కలర్ వేసానండి, ఎల్లో కలర్ది. ఇది ఆప్షనల్ కంప్లీట్గా, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. సో బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత. నెక్స్ట్ కేక్ టిన్ తీసుకొని నేను గ్రీస్ చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసి పైన మైదా వేసి గ్రీస్ చేసుకోవాలి. దీనివల్ల కేక్ అనేది టిన్కి అంటుకోకుండా ఈవెన్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన మిక్సర్ మొత్తం కూడా కేక్ టిన్లో వేసుకోవాలి. అండ్ కేక్ టిన్లో ఈ మొత్తం డఫ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కేక్ టిన్లో వేసుకున్న తర్వాత ఒక 2-3 times మనం గ్రౌండ్కి ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోయి ప్రాపర్ సెట్ అవుతుంది. నేను 180 degrees టెంపరేచర్ సెట్ చేసుకొని 30 minutes టైం పెట్టుకున్నాను ఓవెన్లోని. సో చాలా ఫాస్ట్గా ఈజీగా కుక్ అయిపోయింది అనమాట. మనకి ఓవెన్ లేకుండా కూడా కుక్ చేసుకోవచ్చు కేక్ అనేది. నెక్స్ట్ మన కేక్ వస్తే ఈ విధంగా వచ్చిందండి. చాలా స్పాంజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఎలా ఉంది కేక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.